ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. ప్రెసెంట్ ప్రభాస్ భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఒకేసారి 2-3 సినిమాలు చేస్తున్నాడు. ఫౌజీ, స్పిరిట్ తో పాటు కల్కి 2ని పరుగులు పెట్టించే ప్లాన్ లో ఉన్నాడు. ఆ తర్వాత సలార్ 2ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఇలాంటి సాలిడ్ లైనప్ తో బిజీగా ఉన్న డార్లింగ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్టుగా చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. హనుమాన్ వంటి హిట్ తర్వాత బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో బ్రహ్మరాక్షస్ అనే సినిమా చేయాలని అనుకున్నాడు ప్రశాంత్ వర్మ. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. అయితే ఇదే కథను ప్రభాస్ కు చెప్పగా ఆయన ఓకే చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆయనపై లుక్ టెస్ట్ కూడా జరిగిందని అన్నారు. ఇక షూటింగ్ కు వెళ్లటమే ఆలస్యం అనే టాక్ కూడా వినిపించింది. కానీ ఇప్పట్లో ప్రభాస్ డేట్స్ కష్టం. పైగా రాజసాబ్ తో ప్రయోగాలు చేసి ఫెయిల్ అయ్యాడు మన డార్లింగ్. అందుకే ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేశాడనే న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అనుకున్నారు. కానీ ఈ చిత్ర సన్నిహిత వర్గాలు మాత్రం ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చాయి. ఈ సినిమా ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతోందని, ప్రజెంట్ ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి కాగానే పట్టాలెక్కుతుందని, సరైన సమయంలోనే దానికి సంబంధించిన ప్రకటన వెలువడనుందని తెలిపాయి. ఇక ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 షూటింగ్స్ పూర్తయ్యేలోపు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కంప్లీట్ చేయనున్నాడట. ఆ తర్వాత ఈ క్రేజీ కాంబో ఉండనుందని అంటున్నారు. మరి నిజంగానే బ్రహ్మరాక్షసు ఉంటుందేమో చూడాలి మరి.